ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తే అందరూ పరీక్షలకు సిద్ధం అవ్వండి అంటూ సీఎం పిలుపుని ఇక్కడ హైలైట్ చేశారు. 150 కేసులు వేసినా 150 రోజుల్లోనే మెగా డిఎస్సి పూర్తి అన్నట్టు. లేకపోతే అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సభ్యుల గుర్తింపుపై హాజరు పట్టికలతో పని లేదు, డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు సభ్యుల హాజరు పరిశీలించే ఏర్పాట్లు వచ్చే శీతాకాల సమావేశాల నుంచి అమలు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెక్ పెట్టేందుకై ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభలో అయితే అటెండ్ కావట్లేదు, కానీ సంతకం పెడుతున్నారు, ప్రశ్నోత్తరాలకి లేఖలు ఇస్తున్నారు, దానికి అటెండ్ అయిపోతున్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళని 60 రోజులు కారణం చెప్పి రేపు పొద్దున డిస్క్వాలిఫై చేసే అవకాశం లేదు. అందుకని రిజిస్టర్ తీసేస్తారు. తీసేసి సభలో కూర్చున్న వాళ్ళది ఫేస్ రికగ్నైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావడం వల్ల సభ లోపల వీళ్ళు వచ్చి కూర్చోరు కాబట్టి వాళ్ళు అటెండ్ కాలేదన్నటువంటి పాయింట్ చూపెట్టి దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ. అంతకు మించి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి మళ్ళీ ₹1,00,00,000 డబ్బులు అవసరమా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చునేటటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి? అంటే వైసీపీని చెక్ పెట్టేందుకు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సదరు సంస్థల వాళ్ళకి డబ్బులు సమకూర్చుకునేందుకు చేసేటటువంటి వ్యవహారం. లేకపోతే నత్తలు చేసే